హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెకానికల్ అబ్బాయి. ఇది వెన్యూ 2026లో నా కస్టమర్ కంప్లైంట్ వచ్చి నాకు డిక్కీ ఓపెన్ కాలేదు. కస్టమర్ కంప్లైంట్తో ఫ్రెండ్స్ లాక్ చేస్తాను. లాక్ అయిపోయింది. ఇప్పుడు అన్లాక్ చేస్తాను. అన్లాక్ చేసినప్పుడు మాత్రం నాకు డిక్కీ ఓపెన్ కాలేదు. అదే కానీ డిక్కీ బటన్ హోల్డ్ చేసి పెట్టుకుంటే డిక్కీ ఓపెన్ అవుతా ఉంది. కానీ రిమోట్లో లాక్ అన్లాక్ చేసిన మాత్రమే నాకు డిక్కీ ఓపెన్ కాలేదు అని కస్టమర్ కంప్లైంట్. ఓకేనా అండి, మేము తీసుకొని వేసినాము. క్యాంటూలు వేస్తే చూడండి, అన్ని డోర్ లాకు చూడండి ఫ్రెండ్స్, అన్ని లాక్లో చూపిస్తుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అన్లాక్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, అన్నీ అన్లాక్ అయిపోయింది. చూడండి, డ్రైవర్ డోర్ యాక్చువేటర్ పొజిషన్ నుంచి లాక్లో ఉంది. ఇది ఒకటే మనకి అన్లాక్ చూపించలేదు. ఓకే ఫ్రెండ్స్, దానివల్ల మీకు డిక్కీ ఓపెన్ కాలేదు. వచ్చి రిమోట్లో లాచ్ పనిచేస్తూ ఉంది, కానీ మాన్యువల్గా మటు ఇది పనిచేయలేదు. దీనికి వచ్చే సిగ్నల్ వచ్చి ప్రాపర్ రాలేదు. ఓకేనా, దీనికి వచ్చి కప్లర్ వోల్టేజు అన్నీ ప్రాపర్ చేసినాము. వోల్టేజ్లో ఏం ప్రాబ్లం లేదు. కానీ ఈ లాచ్ మన దగ్గర లేకపోతే దానికి సొల్యూషన్, బైపాస్ సొల్యూషన్ అనేది మీకు ఈ వీడియో చూపిపోతాను ఫ్రెండ్. చూడండి, చూడండి, ఇది 2.2 ohms రెసిస్టరు. ఓకేనా, ఇది డోర్ యాక్చువేటర్ కానీ మన దగ్గర స్టాక్ లేకపోతే ఇది ఎలా కన్ఫర్మ్ చేయాలనేది నీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, దీనికి అప్పుడు ఓపెన్ అవుతుంది. చూడండి, ఫస్ట్ కప్లర్ రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలన్నా చూడండి ఫ్రెండ్స్, కప్లర్ రిమూవ్ చేయాను. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చి మెయిన్ పవరు. ఇది వచ్చి అన్లాక్ చేసినప్పుడు వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, పెట్టినాను. డిక్కీ ఓపెన్ చేయండి. డిక్కీ ఓపెన్ చేయండి. డిక్కీ ఓపెన్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, డిక్కీ ఓపెన్ అయింది. అటు క్లోజ్ చేయి. చూడండి, లాక్ చేస్తాను. మళ్ళీ డిక్కీ ఓపెన్ చేయి. చూడండి ఫ్రెండ్స్, ఓపెన్ కాలేదు. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ పెట్టాను. రెసిస్టర్లో ఓపెన్ చేయి. చూడండి ఫ్రెండ్స్, డిక్కీ ఓపెన్ అయింది. ఓకేనా, ఈ డోర్ లాచ్ చూడండి ఫ్రెండ్స్, ఈ డోర్ యాక్చువేటర్ కన్ఫర్మ్ అయిపోయింది, ఇది పోయిందనేసి. ఓకేనా, రెసిస్టర్ ద్వారా మనం కనుక్కోవచ్చు డిక్కీ ఏం డోర్ లాచ్ యాక్చువేటర్ కన్ఫర్మ్ అయిపోయింది. ఓకేనా, అంతే ఫ్రెండ్స్.